కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుని ప్రజలరా, ఇంతసేపు దేవుని స్తుతించి ఆరాధించాము. ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య ధ్యానాన్ని నిమిత్తము కూర్చొని ఉన్నాం. మనముంటున్న దినాలు భయంకరమైన దినాలు, తలుచుకుంటూనే హృదయము ఆయాసకరమైన దినాలు. బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే కానీ భయముతో బ్రతికే దినాల్లో ఉంటున్నాం. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. ఈ 2025 సంవత్సరంలో భయంకరమైన విపత్తులు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు. ఈ దినము బాగా ఉన్న వ్యక్తి రేపటి దినములు లేని పరిస్థితి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇంత భయంకరమైన దినాలలో క్రైస్తవులమైన మనము చేయవలసినది ఒకటి ఏంటి? ప్రార్థన. దేవుడిచ్చిన రక్షణను అంతము వరకు కాపాడుకోవడమే, అంతే. రెండు విషయాలు. మన అంతరంగమును పరిశుద్ధంగా, మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. రెండవది ప్రార్థన జీవితము, మెలకువ, సిద్ధపాటు కలిగి దేవుడు ఏ క్షణాన మనం పిలిచినా కూడా ఈ భూలోకములో నుండి నిందారహితులుగా ఆయన ఎదుట నిలబడినట్టుగా మనము సిద్ధపడిన వారముగా ఉండాలి. అందుకనే వాక్యము హెచ్చరిక దేవుని దగ్గర నుండి బయలుదేరుతుంది. ఎందుకు ఇంత హృదయ వేదనతో వాక్యము ఖండితంగా ప్రకటించబడుతుందంటే, దేవుని హృదయంలో ఉన్న వేదన తన సేవకుని ద్వారా దేవుడు వ్యక్తపరుస్తూ ఉంటాడు. కనీసము కూర్చున్న వారిలో 100 మందిలో ఒక్కరు సరిగా లేకపోయినా కానీ దేవునికి హృదయ వేదన కనబడుతూ ఉంటుంది. ఎవరి మీద కోపముతోనో లేదంటే ఎవరి మీద కక్షతోనో కోపముగా చెప్పడము కాదు, ఆత్మావేశము వలన వాక్యము బయలుదేరుతున్నప్పుడు అది ఖండిస్తూ ఉంటుంది, గద్దిస్తుంటుంది. మీ ఆత్మలను రక్షించడానికి నశించిపోకూడదని దేవుడు వేదనతో ఈ అంత్య దినాలలో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంటాడు. కాబట్టి వాక్యాన్ని స్వీకరించే విధానంలో మనం ఎలాగా స్వీకరించాలంటే సాత్వికముతో వాక్యాన్ని స్వీకరించాలని లేఖనం సెలవిస్తుంది. దేవుని ప్రజలారా, భయంకరమైన దినాల్లో ఉంటున్నాము. ఏ వ్యక్తి జీవితానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఈ భూలోకాన్ని మనిషి విడిచిపెడతాడో తెలియదు. భయంకరమైన రోగాలు ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆపత్కాలమైన పరిస్థితిలో ఎలాగ మనం ఉండాలంటే చాలా భక్తిగా మనం ఉండాలి. నేటి దినములో మన వాక్య ధ్యానాంశము నిమిత్తము సాతాను తంత్రములు అనే అంశము మనం ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానాంశం ఏమిటంటే సాతాను తంత్రములు. బైబిల్ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, ప్రతి క్రైస్తవుడు కూడా సాతాను తంత్రములు ఎరిగిన వారుగా ఉండాలి. సాతాను తంత్రములు ఎరుగని వారు ఎవరంటే ఆత్మీయ జీవితములో సోమరితనం కలిగిన వారు, గురుడితనము కలిగిన వారు. వాడు మన దరి చేరుతున్నా కూడా కనపడకోకుండా, మనము జాగ్రత్త పడకుండా, మెలకువ లేకుండా ఉన్నామంటే మన జీవితంలో మనకు సాతాను తంత్రములు కనపడకుండా సాతాను మన మనోనేత్రములు మూసివేశాడు. అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండాలి అని లేఖనము ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. నా దేవుని ప్రజలారా, ఈ అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో సాతాను విశ్వాసులను మోసగించి అనేక తంత్రములు ప్రయోగించి విశ్వాసములో పడగొడుతూ విశ్వాస భ్రష్టులుగా చేయాలని వాడు ప్రయత్నిస్తూ పోరాడుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితములో వాక్య ధ్యానము లేనివారు, ప్రార్థన జీవితము లేనివారు సాతాను తంత్రములో పడిపోయి వాని కబంధ హస్తాలలో చిక్కుకొని బయటికి రాలేక విలబలలాడుతూ ఉన్నారు. ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎలాగుండాలి? ఆత్మను గూర్చి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మను గూర్చి శ్రద్ధ లేకుండా కేవలం శరీరము మీదనే శ్రద్ధ కలిగి ఆత్మీయ జీవితంలో సోమరులైన వారి ఈ విధముగా నశించిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మ పట్ల శ్రద్ధ లేకోకుండా శరీరము, ఈ లోక సంబంధమైన వాటి
ఫిజికల్ నీడ్స్ కొరకే ఎవరైతే ఆశ కలిగి ఎంతో జాగ్రత్త కలిగి ఉంటారో అలాంటి వారు ఆత్మీయ జీవితంలో నశించిపోయే ప్రమాదం ఉంది. అందుకనే సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాదు అని పౌలు గారు అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో పరిపక్వత స్థానానికి వెళ్ళాడంటే తన జీవితంలో ఏదైనా శోధన, శ్రమ సాతాను ద్వారా కలుగుతుందంటే దానిని గ్రహించగలిగిన స్థానానికి వెళ్ళాలి. ఆ శోధనలో పడిపోవడము, దేవుడు నన్ను ఎందుకు శోధించాడు, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది అని దేవుని మీద నింద వేయడము కాదు. అది ఆత్మీయ జీవితంలో పరిపక్వత కలిగిన వాడిని మాట్లాడే మాటలు కాదు. ఎప్పుడైనా శ్రమలు, శోధనలు మన దరి చేరుతున్నారంటే వెంటనే వాని తంత్రములు ఎరిగి వానిని మనం ఎదిరించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా ఉండండి. సాతాను ఒకనాడు ఏం చేశాడంటే, వాడు ఒక వార్షికోత్సవం ఘనముగా జరిపిస్తూ ఉన్నాడు. ఆ వార్షికోత్సవానికి తన దూతలను పిలిపించిన ఆ దూతలు వారు జరిగించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో దాని ఫలితాలను నివేదిక సమర్పించాలని వాళ్లకు ఆదేశించాడంట సాతాను. వారిలో ఒక సాతాను దూత ఏం చేశాడంటే, వాడు అంటున్నాడు, నేను అరణ్యములో ప్రయాణము చేస్తున్న క్రైస్తవ యాత్రికుల మీదికి భయంకరమైన క్రూర మృగాలను ఉసిగొలిపి ఆ క్రూర మృగాలు వారిని చంపి వారిని తినివేసినట్లుగా నేను చేశానని సంతోషపడుతూ అంటున్నాడు. ఇప్పుడు వారి యొక్క ఎముకలు అరణ్యముల ఎండలో ఎండిపోతున్నాయని ఎంతో వాడు సంతోషంతో, ఆనందంతో నివేదించాడంట సాతానుకి. అలాంటి సమయంలో సాతాను ఏమన్నాడంటే, దాని వలన మనకు లాభం ఏముంది, వారి ఆత్మలు రక్షించబడ్డాయి కదా అని నిస్పృహతో, నిరాశతో అన్నాడంట. రెండవ దూత ఏమంటున్నాడంటే, ఒక సముద్రములో ప్రయాణిస్తున్న క్రైస్తవుల యొక్క, దేవుని బిడ్డల యొక్క ఓడ మీదకి భయంకరమైన తుఫానును రేపాడు. ఈ తుఫాను దాటికి వారందరూ కూడా సముద్ర పాలయ్యారు, అందరూ కూడా చచ్చిపోయారని సగర్వంగా వాడు కూడా ఆనందముతో నివేదిక సమర్పించాడంట. అలాంటి సమయంలో సాతాను అన్నాడంట, దాని వలన కూడా మనకు ఏంటి ఫలితం ఉంది, వారి ఆత్మలు కూడా రక్షించబడ్డాయి కదా అని చిన్నగా పెదవు విరిచి నిరాశతో, నిస్పృహతో వాడు అంటున్నాడు. మూడవ వాడు అంటున్నాడు, ఇప్పటికీ 10 ఏళ్ల నుండి ఆత్మ సంగతి, ఆత్మ విషయము పట్టించుకోకుండా ఆత్మ విషయములో అలసత్వము కలిగించడానికి ఎంతగానో విశ్వ ప్రయత్నాలు చేసి నేను గెలిచి విజయం పొందాను. ఇప్పుడు వాడు ఆ వ్యక్తి మనవాడయ్యాడు అన్న వెంటనే సాతాను దిగ్గున లేచి శబాసని వాడిని హత్తుకొని కౌగలించుకొని సంతోషంగా వాడిని అభినందించాడంట. ఆ సమయంలో సాతాను యొక్క ఆనందానికి అవధులే లేవు. సాతాను సంతోషపడుతున్నాడు. అపవాది యొక్క సైన్య సమూహము, నరకాంధకార యొక్క శక్తులన్నీ కూడా భయంకరంగా కోలాహలం చేసుకొని ఆనందంగా ఉంటున్నారు. ఎందుకంటే ఆత్మీయ విషయములో వానిని పడగొట్టాడంట. మిగతా ఇద్దరులు ఆ క్రూరమైన మృగాల చేత చంపబడిన వారి ఆత్మలు రక్షించబడ్డాయి. సముద్రములో మునిగిపోయిన ఓడలో ఉన్న ఆత్మలు కూడా రక్షించబడ్డాయి. అయితే మూడవ దానికి సాతాను ఎందుకు సంతోషించాడు తెలుసా? ఆత్మీయ జీవితంలో అలసత్వము కలిగించి ఆత్మ పట్ల శ్రద్ధ లేకోకుండా ఆత్మీయ జీవితంలో నశించిపోతూ, ప్రార్థన లేదు, వాక్య ధ్యానము లేదు, సంఘ సహవాసము లేదు, తన పని, తన యొక్క కుటుంబము, తన ఆర్థిక పరిస్థితి, తన యొక్క సంపాదన జయముగా ముందుకు పరిగెత్తడానికి విశ్వ ప్రయత్నాలు చేసి వానికి బిజీ లైఫ్ నేను కలిగించి వానిని ఎంతగానో అన్ని విధాలుగా వానిని దేవుని మందిరానికి రాకుండా, సన్నిధిలో కనపడకుండా నేను చేసి విజయం పొందాను అన్నప్పుడు సాతాను సంతోషించాడంట. నా దేవుని ప్రజలారా, నేటి దినములో మన పరిస్థితి ఏంటి? ఈ దినాన ఎందుకు ఇంత తక్కువ మంది ఇక్కడ కనబడుతున్నారు? ఎందుకు లోకల్లో ఉన్నవారు కూడా ప్రార్థనకు రాలేకపోయాడంటే సాతాను సంతోషించగలిగిన ఆత్మీయ జీవితంలో అలసత్వము, ఆత్మీయ జీవితంలో ఏం కలిగించాడు తెలుసా? నిర్లక్ష్య స్వభావము కలిగించాడు. నిన్ను బట్టి సాతాను ఎంతగానో సంతోషిస్తున్నాడు. రక్షించబడిన ఆత్మలు నశించిపోయినా కానీ వారు శరీరము గుండా వారు నశించిపోయినా వారి ఆత్మలు రక్షించబడ్డాయి. అయితే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి ఏంటి తెలుసా? నీకు ఆత్మీయ జీవితంలో నీకు అలసత్వము కలిగిస్తున్నాడు సాతాను.
చాలా మంది జీవితాలు ప్రార్థన చెయ్యాలంటే వారికి మనస్సు ఉండదు, వాక్యము చదవాలంటే మనస్సు ఉండదు, మిగతా అన్ని పనులకు వారి సమయాన్ని కేటాయిస్తారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు నడిపింపు రావడం లేదు, నేను ప్రార్థనలో ఏకాంతంగా గడపలేకపోతున్నాను. ఇది సాతాను కలిగిస్తున్న అలసత్వము. వాక్యాన్ని చదవలేకపోతున్నాను, న్యూస్ పేపర్ ఎంతసేపు అయినా చదువుతాను, సెల్ ఫోన్లో కనబడిన ప్రతి ఆర్టికల్ని చదువుతాను, కానీ నేను వాక్యమును చదవలేకపోతున్నాను, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను. సాతాను నీకు కలిగిస్తున్న అలసత్వము. నీకు కలిగిన ప్రతిదీ చదువుతున్నావే, నువ్వు చదువుతున్న చదువులలో నీ విద్యలో నువ్వు కావాల్సినవన్నీ కూడా రాత్రి పగలు మేలుకొని చదువుతున్నావు, కానీ దేవుని వాక్యము చదవడానికి ధ్యానించడానికి నీకు ఒక టైప్ నిర్లక్ష్యం కనబడుతుందంటే నిన్ను బట్టి సాతాను సంతోషిస్తున్నాడు. ఎందుకంటే వాని వాడవైపోయావు, ఒక దినాన వాని రాజ్యంలో ఉండబోతున్నావు. నిన్ను గురించి నరకాంధకార లోకము ఎంతగానో కోలాహలం చేసుకుంటుంది, కానీ దేవుడు మాత్రము నిన్ను చూసి దుఃఖిస్తున్నాడు నా దేవుని ప్రజలారా. అందుకనే ఈ యొక్క అంచె దినాలలో మనం ఎలాగ ఉండాలి, దేవుని సన్నిధికి రాకుండా ఉండేవారిలాగా ఉండకూడదు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆ దినము సమీపించే కొలది, భయంకరమైన చెడు వార్తలు వినే కొలది, భయంకరమైన వ్యాధులు ప్రబలే కొలది, భయంకరమైన భూకంపాలు, యుద్ధ సమాచారము మనం వింటున్న కొలది, ప్రేమ చల్లారిపోతున్న కొలది, మోసము అక్రమము ఇంకా పాపము విస్తరిస్తున్న కొలది మనం ఏమి చేయాలంటే ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకొనుటకు ఒకరిని ఒకరు పురి కొలుపుకోవాలి. హల్లెలూయా. ఒకరినొకరు రేపుకోవాలంట. ఎందుకు? మన ఆత్మలు నశించిపోకూడదు. ఎందుకు? ఒక దినాన పరలోకంలో సాక్ష్యం అనుభవించాలి. ఎందుకు? ఒక దినాన దేవుడు మన కొరకు కడుతున్న ఆ సిద్ధపరుస్తున్న గృహాలను మనం నివసించాలంటే ఆ దినము కొరకు ఈ దినాన సిద్ధపడాలి. ఈ దినాన నిర్లక్ష్య వైఖరి కనబడితే ఆత్మీయ జీవితంలో మరణ వ్యవస్థలో ఉన్నావు. నా దేవుని ప్రజలారా, ఈ ఆత్మ నిర్లక్ష్య స్వభావం కలిగిన వారి పరిస్థితి ఎలాగుంటుందంటే దేవుని సన్నిధికి రాలేరు, దేవుని మందిరానికి రాలేరు. ఇలాగ జీవిస్తూ వారు అదుపు లేకుండా తిరుగుతూ ఒక దినాన తక్కడో బిక్కటో అంటూ తిరుగుతూ వారి ఆత్మ నశించిపోయే సమయంలో సాతాను ఎంతగానో సంతోషించే అనుభవంలోనికి సాతాను వారిని తీసుకొని వెళ్ళారు. నా దేవుని ప్రజలారా, సమయం లేదా? దేవుని మందిరానికి సమయం ఉంది. ఈ సమయంలోనే ఈ సంఘములో ఉన్నవారే ఎంతో మంది ఇంట్లో కూర్చొని కాలాన్ని వృధా చేసేవారు ఉన్నారు, టీవీలు చూసుకునేవారు ఉన్నారు, ఆయా పట్టణాలు తిరిగేవారు ఉన్నారు, నిద్రపోతున్న వారు ఉన్నారు. ఈ అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని మందిరానికి రావాలా అనే ఆ యొక్క స్పర్శ స్పృహ లేని వారు నరకాంధకారములో ఒక దినాన కనపడే సమయం రాబోతున్నది. అందుకనే ఇంత వేదనతో దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఆత్మ ఆవేశముతో దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఒక దినాన్ని నీ ఆత్మ నశించిపోకూడదు. అందుకనే నా దేవుని ప్రజలారా, సాతాను కబంధ హస్తాలలో చిక్కకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ దినమే నేడే దేవుని దగ్గరికి రావాలి, దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు మన దగ్గర నుండి పారిపోతాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం గమనిద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు? దేవుని దగ్గరికి రావాలి, ఆయన దగ్గర మనము ఆయన సన్నిధిలో కనపడాలి, ఆయనకు మనము లోబడి ఉండాలి. ఎవరికి? దేవునికి లోబడి ఉండాలి. చాలా మంది జీవితం ఎలాగుంది? సాతానుకు లోబడుతున్నారు. ఏం పోతావు? ఆదివారం మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళు, శనివారం సిద్ధపాటు అవసరం లేదు. నీకు సిద్ధపాటు అవసరం లేదు. నువ్వు సిద్ధపడితే శనివారం ఆత్మకూటం జరిగే సమయంలో నీ పాపాలను బలహీనతలు దేవుడు ప్రేరేపించే సమయంలో నీ ఆత్మ పరిశుద్ధపరచబడితే ప్రభు బల్లారాధన యోగ్యముగా నువ్వు దేవుని బల్లాలో నువ్వు చెయ్యి వేస్తే నాకు నష్టమని సాతాను ఎంతో మందిని నశింపజేస్తూ ఉన్నాడు. లోపడడం లేదు దేవునికి. ఎవరికి లోపడుతున్నారు? సాతానికి లోపడుతున్నారు. ఎలాగ లోపడుతున్నారు? ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తున్నావు, 6 దినాలు పని చేస్తున్నావు, 7వ దినం మాత్రం దేవుని సన్నిధిలో కనబడదాంలే, ఈ సాయంకాలం ఏమవుతుందిలే, నీ ఆత్మకి ఏమీ కాదులే, ఎప్పుడో 2 వారాలకు ఒకసారి కనబడదాము, లేదంటే నెలకు ఒకసారి కనబడదాము, ఏమి కాదులే, పర్వాలేదులే అని నిన్ను నేను సమర్థించుకునే స్థానానికి సాతాను దిగదేర్చాడు. వానికి లోపడుతున్నావు, దేవునికి లోపడలేదు. నీ ఆత్మ లోపల నుండి ఘోషిస్తూ ఉన్నది, ఆత్మ నశించిపోతున్నాను, నాకు వాక్య ధ్యానము లేదు, నాకు ప్రార్థన సహవాసము లేదు,
నేను నశించిపోతున్నానంటే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. అందుకనే ఈ అంచు దినాల్లో సాతాను విశ్వాస భ్రష్టులుగా చేయాలని వాడు తిరుగుతూ ఉన్నాడు. వాని కబంధల హస్తాలలో చిక్కుకుంటామేమో జాగ్రత్త. మొట్టమొదటగా సాతాను తంత్రములు ఏమై ఉన్నవంటే, అసలైన సబ్జెక్టులోకి నేను వస్తున్నాను. ఇప్పుడు సాతాను యొక్క మొదటి తంత్రం ఏమిటంటే, వాడు ఎత్తుకొని పోతాడు. సాతాను ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 4వ అధ్యాయము 14-15 వచనములో యేసయ్య విత్తువాని ఉపమానము చెబుతూ అక్కడ ఒక మాటలు ఉంటాయి. మనకు అంత కూడా అవసరం లేదు, మనకు కావలసినది మాత్రమే చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. హల్లెలూయా. చూడండి, అత్యంత ప్రమాదకరమైన సాతాను యొక్క తంత్రము ఏమని రాయబడింది? విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. యేసయ్య ఉపమాన రీతిగా ఏది చెప్పినా కానీ ఆయన ఉపమాన రీతిగానే చెబుతాడు. ఆ దినాల్లో కూడా ఉపమాన రీతిగా ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక విత్తువాడు విత్తనాలు పట్టుకొని ఆయన విత్తుతున్నాడు పొలంలో. ఆ విత్తే సమయంలో మొదటి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే త్రోవ పక్క పడిపోయాయి. రెండవదిగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే రాతి నేలను పడిపోయాయి. మూడవదిగా కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడిపోయాయి. నాలుగవదిగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే మంచు నేలన పడ్డాయి. ఈ నాలుగిటిలో ఏది 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలించి అభివృద్ధి పొందాయంటే మంచు నేలన పడిన విత్తనాలు మాత్రమే ఫలించి అభివృద్ధి పొందాయి. అయితే ఇక్కడ మొట్టమొదటి మాటనే మనకేం కనబడుతుందంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు మనకు కనబడుతున్నాయి. అక్కడ యేసయ్య వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరణ ఇస్తూ ఏమంటున్నాడంటే, విత్తువాడు వాక్యం విత్తుతూ ఉన్నాడు. ఇప్పుడు వాక్యం విత్తడం అంటే ఏంటి? సేవకుడు వాక్యాన్ని మీకు బోధిస్తున్నాడు. ఈ వాక్యాన్ని బోధించే సమయంలో కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది ఇంటి దగ్గర ఉండే ఆలోచనలు వేరు, కొంతమంది వారి ప్రియుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, కొంతమంది రేపు జరగబోయే కార్యము తమ యొక్క ఐహిక విచారాలని గురించి వారు ఆలోచన చేస్తూ ఉంటారు, కొంతమంది ఇక్కడికి మంచిగా భారీగా మనుషులు కనబడుతూనే ఉంటారు, కానీ వారి ఆలోచన ఎక్కడో ఉంటుంది. బాడీ ప్రెసెంట్గా ఉంటుంది, మైండ్ ఏమో అబ్సెంట్గా ఉంటుంది. అంటే వాక్యము మీద శ్రద్ధ లేనితనము. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటే ఏంటి? వాక్యము వారిలో విత్తబడుతుంది, మీలో వాక్యము విత్తబడుతుంది, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతాడంట. మీరు వాక్యము వింటారు, వాక్యము హృదయంలో స్థిరపరచబడదు. లేదంటే వాక్యము వింటారు, వాక్య ప్రకారం జీవించాలనే మనస్సు రాదు. వాక్యము వింటారు, వాక్య ప్రకారం కుటుంబాలను జీవితాలను కట్టుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకు? ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయి, ఈ వాక్యం ఎక్కడ పడుతుందంటే త్రోవ పక్కన పడిపోతుంది. నా దేవుని ప్రజలారా, అందుకనే దేవుని మందిరానికి వచ్చే ప్రతిసారి మన ప్రవర్తన ఎలా ఉండాలి? అయ్యా, ఈ దినాన నేను దేవుని మందిరానికి నీ సన్నిధికి వస్తున్నాను కదా, ఈ దినాన మీరు ఏ వాక్యం అయితే దైవజనుల నోట నుండి మాకు అందిస్తున్నారో ఆ వాక్యము అంగీకరించే శక్తి సామర్థ్యం మాకు కావాలి. మేము ఏమాత్రము కూడా డిస్టర్బ్ కాకూడదు, ఎవరి ద్వారా మేము డిస్టర్బ్ కాకూడదు, మా ద్వారా ఇతరులు డిస్టర్బ్ కాకూడదు, ఎవరికి మేము ఆటంకంగా ఉండకూడదు. వాక్యము మంచి నేలన పడిన విత్తనములాగా ఉండాలంటే హృదయాలను సిద్ధపరుచుకొని రావాలి. ఏంటి హృదయాలను సిద్ధపరచుకోవాలంటే హృదయాన్ని మెత్తనపరుచుకోవాలి, హృదయంలో రాళ్లను తీసి పారేయాలి, హృదయంలో ఉన్న గట్టి అవన్నీ కూడా పగలగొట్టాలి. హృదయంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకము ఫలింపు లేకపోకుండా, వాక్యము ఫలించకుండా ఏవైతే ఆటంకాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మెత్తన చేయాలి. విత్తు వారు ఏం చేస్తారంటే ఫస్ట్ వారు విత్తనాలు విత్తక ముందు వారు బాగా మెత్తగా దాన్ని దున్నుతారు. పొలాన్ని బాగా దున్నిన తర్వాత ఆ విత్తనం వేస్తే అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ వైఖరి ఎలా ఉండాలంటే వాక్యాన్ని గ్రహించి విని దానిని స్వీకరించడానికి శక్తిని దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆ శక్తి మీకు లేకపోతే సాతాను ఒకవైపున ఒకటి ఊదుతూ ఉంటాడు, దేవుని సేవకుడు ఒకవైపున ఒకటి చెబుతూ ఉంటాడు. ఈ వాక్యము పని చేయకుండా ఇది హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటుంది. చూడు, ఈ వాక్యము నీ కోసమే చెబుతున్నాడు, చూడు ఈ మాట నీ గురించి నీ జీవితంలో ఎత్తిపడుతున్నారు, చూడు ఎలాగ వాక్యము చెబుతున్నాడు అని కొన్ని వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిస్తుంటాడు సాతాను. అందుకనే హృదయాన్ని మెత్తన చేసుకోవాలి. హృదయాన్ని మెత్తన చేసుకోవాలంటే నీ ఉన్న పరిస్థితిలోనే, నీ కుటుంబంలోనే పలు రకములైన
పరిస్థితులు ఉంటాయి. ఒక పిల్లోడు ఆడుకుంటూ ఉంటాడు, ఒకడు టీవీ పెట్టుకొని ఉంటాడు, ఒకడు కేకలు వేస్తూ ఉంటాడు. కుటుంబములను ప్రార్థన చేసుకుంటే దేవుని మందిరంలో వాక్యములను సిద్ధపడలేవు. అందుకనే దేవుని మందిరానికి ఒక 7 గంటలకు ప్రార్థన అంటే ఒక అర్ధ గంట ముందు ప్రార్థనకి రావాలి. ఎలాగ రావాలి? ట్రైన్ 7 గంటలకంటే 6:30కే స్టేషన్లో ఉంటాం. దాని మీద ఉన్న ఆసక్తి దేవుని మందిరానికి రావడానికి, వాక్యాన్ని వినడానికి ఉన్న ఆసక్తి ఉండదు. అందుకే మన జీవితాల్లో వాక్యము ఫలించడం లేదు. ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నా కానీ కొన్ని చేదైన వేరులు మనలో ఇంకా ఉంటూనే ఉన్నాయంటే మన జీవితాలను సిద్ధపరచుకోలేదు. మెత్తనబడడం లేదు. మన హృదయము కఠినముగా ఉంది. రాత్రి నెలన పడిన విత్తనాలుగా ఇవి వ్యర్థమైపోతున్నాయి. నా దేవుని ప్రజలారా, మొట్టమొదటి క్రియ సాతాను ఏం చేస్తాడు తెలుసా? మీ హృదయంలో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఇక్కడ నుండి కిందికి వెళ్తేనే చాలా మందికి ఏం వాక్యం చెప్పారో గుర్తుకుండదు. ఈరోజు చెప్పిన వాక్యం రేపు అడిగితే ఏం చెప్పారో అర్థం కాదు. మెయిన్ అంశం ఏమిటి? అంశంలో ఏ పాయింట్ తీసుకున్నారు, ఎన్ని పాయింట్లు చెప్పారు, దానిలో ఉన్న అర్థం ఏమిటి, మర్మం ఏమిటి, గ్రహించగలిగిన ఆత్మీయ జీవితంలో పరిపక్వత చాలా మందికి ఉండదు. ఎందుకంటే సాతాను వాక్యాన్ని ఎత్తుకొని పోతుంటాడు. ఐహిక విచారాలు. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు కానీ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. చాలా మంది దేవుని మందిరానికి వస్తూ ఉంటారు కానీ షాపింగ్లు చేస్తూ ఉంటారు సెల్ ఫోన్లో. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు కానీ ఒక టైం లిమిట్ పెట్టుకొని వస్తుంటారు. ఈ 8 గంటలకు 8:30కు వెళ్ళిపోవాలి, లేదంటే ఆదివారం అయితే 12 గంటలకు వెళ్ళిపోవాలి. ఏదో వారి ప్రయాసంలో వారి యొక్క ప్రయాణాలన్నీ కూడా వారు టైం లిమిట్ పెట్టుకొని వస్తారు కాబట్టి వారి మనస్సంతా కూడా దాని మీదనే ఉంటుంది. వాక్యం వారిలో పని చేయదు. నా దేవుని ప్రజలారా, చాలా మంది దేవుని వాక్యం వినడానికి ఎంతెంతో దూరానికి వెళ్తూ ఉంటారు. దేవుని మందిరానికి కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, గృహ కూటాలు కావచ్చు, చిన్న చిన్న కూడికలు కావచ్చు, వాక్యాన్ని వినడానికి వెళ్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది రోడ్డు పక్కన కూర్చో ఉంటారు, రోడ్ల మీద ఉంటారు, కొంతమంది బండ్ల మీద కూర్చుంటారు, కొంతమంది ఇంట్లో ఉండి వాక్యాన్ని వింటుంటారు మైక్ శబ్దము ద్వారా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారు అరుగుల మీద కూర్చొని, చెట్ల కింద కూర్చొని వాక్యం వింటుంటారు. చూడండి, దీని వలన దుష్ఫలితాలు ఏమిటంటే మనము దేవుని మందిరంలో ఉంటే సావకుని నోటిలో నుండి దేవుడు వాక్యము శక్తివంతంగా ప్రకటించి ఈ వాక్కు విడుదలవుతున్న వెంటనే మీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. అది స్వస్థత కావచ్చు, విడుదల కావచ్చు, పరివర్తన కావచ్చు, అది దిద్దుబాటు కావచ్చు, ఖండింపు కావచ్చు, గద్దింపు కావచ్చు, ఏదైనా కావచ్చు. నీవు దూరంగా ఉంటే ఏమవుతుంది? ఒకటి, శరీరకంగా దూరంగా ఉంటే ఏం జరుగుతుందంటే మనకు కొన్ని మాటలు వినబడతాయి, కొన్ని మాటలు వినబడవు, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ఎందుకు? నీవు దూరంగా ఉన్నప్పుడు రోడ్డు మీద వెళ్ళే ఆ శబ్దాలు వినబడతాయి, వెహికల్ శబ్దాలు వినబడతాయి, ఇంట్లో గలాటలు వినబడతాయి, పక్కన కనబడే టీవీలు శబ్దాలు వినబడతాయి, దారిన పోయే ప్రజల యొక్క మాటలు వినబడతాయి. వారందరికీ వినబడినట్టే వాక్యం కూడా వినబడుతుంది. అప్పుడు చిన్న చిన్నగా ఏదో కొద్ది మాటలు వినబడతాయి. వాక్యము పూర్తిగా మీ హృదయాలలో నింపబడదు. ఒకవేళ నింపబడిన ఆ కొన్ని మాటలైనా కానీ సాతాను ఏం చేస్తాడంట? ఎత్తుకొని పోతాడంట. వాడు ఫుల్లుగా విత్తితేనే ఎత్తుకొని పోతాడంట. నీవు సరిగా వాక్యం మీద ధ్యానం ఉంచుకోకుండా, దేవునికి దగ్గరగా లేకోకుండా, నీ హృదయం సిద్ధపరచుకోకుండా, ఆసక్తి లేకుండా ఉంటే విన్న ఆ కొంచెం మాటలు కూడా సాతాను దొంగిలిస్తాడు. అప్పుడు నీ హృదయంలో ఉన్నది ఏమిటి? సున్నా. ఏ వాక్యం విన్నావు? ఏమో వినపడలేదండి. దేవుని మందిరానికి వెళ్ళావు కదా, ఏం వాక్యం విన్నావు? లేదండి, పక్కనోళ్ళతో మాట్లాడుతున్నాను. ఏం వాక్యం విన్నావు? పక్కనోడు నవ్విస్తున్నాడండి. ఏ వాక్యం విన్నావు? పక్కనోని సెల్ ఫోన్ రింగ్ ఉంటే ఆ పాయింట్ నేను వినలేకపోయానండి. ఏ మాట విన్నావు? ఆ అటుపక్క ఇటుపక్క చూపుల వల్ల నేను డిస్టర్బ్ అయ్యానండి అని ఒకరికొకరు చెప్పుకుంటారు. నా దేవుని ప్రజలారా, ఎందుకు సాతాను వాక్యం విననీయకుండా చేస్తాడంటే, సాతాను వాక్యము నువ్వు సరిగ్గా వింటే, ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లయితే నీవు దేవుని మనిషి అయిపోతాడు. బాగా వినండి, వాక్యము ద్వారా ఏ వ్యక్తి అయినా కానీ మార్చబడతాడు. వాక్యము ద్వారా. ఎందుకంటే దేవుడు వాక్యము, వాక్యమే దేవుడు. ఈ వాక్యము, ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఎంతో మంది మార్చబడ్డారు. గడిచిన దినాల్లో నేను చెప్పినట్లుగా భయంకరమైన క్రూరమైన వ్యభిచారులు, దొంగలు, వేశ్యలు, ఇంకా రకరకమైన నరహంతకులు, కోట్లు, పోలీసు వారు కూడా సరిగా వారిని తీర్చిదిద్దలేనిది దేవుని వాక్యము ద్వారా చాలా మంది మార్చబడ్డారు. ఎందుకంటే సాతానుకు వాక్యము ప్రమాదకరము. సాతానుకు వాక్యము ప్రమాదకరము. సాతానుకు విరుగుడు వాక్యము. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారిని
సాతాను శోధించడానికి ఒక అరణ్యములో పెద్ద కొండ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు సాతాను సంధించిన ప్రతి ఒక్క ప్రశ్నకు ఎలాగా ఆయన జవాబిచ్చాడు? వాక్యము ద్వారానే జవాబిచ్చాడు. అని వ్రాయబడి ఉన్నది అని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు అన్ని కూడా కనబడతాయి. ఎందుకు యేసయ్య నోటి మాటతో వాణ్ణి జయించలేదు? ఎందుకు నోటి మాటతో సాతానుని గద్దించలేదంటే వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే వాక్యము ఆత్మ ఖడ్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఖడ్గము మన దగ్గర ఉంటే ఎవ్వరు కూడా మన తోలికి రారు. సైకోలు రోడ్ల మీద ఉంటారు, వాళ్ళు కత్తులు పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఏ వ్యక్తి కూడా ధైర్యం చేసి వారి దగ్గరికి వెళ్ళారు. పోలీసు వాళ్ళు కూడా వారి దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకంటే వాడు హాని చేసి మనల్ని పొడిస్తే చనిపోతారని. ఒక క్రైస్తవుని దగ్గర ఉండే వాక్యము ఏంటంటే అది రెండంచుల ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. రెండు పక్కల పదును కలిగినది ఉంటుంది. ఈ వాక్యము బలమైనదిగా ఉంటుందని మనము బాగా గమనించాం. అందుకనే ఆ దినాలలో వాక్యము ద్వారా సాతానును దేవుడు గద్దిస్తే వాడు పారిపోయాడని లేఖనం సెలవిస్తుంది. ఈ దినాన కూడా నీ వాక్యం ఉంటే నీ జీవితం కట్టబడుతుంది, నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. అది సాతానికి ఇష్టం లేదు. వాడు ఏమి చేయాలనుకుంటున్నాడంటే నీకు రకరకములైన పాపపు అపవిత్రమైన లోకాశలను చూపించి వాక్యము సరిగా వినకుండా విన్న వాక్యము దొంగిలించి వాడిని లోకములో పాపములో వాడు నిన్ను ఉంచి చివరికి నీ ఒళ్ళు నీ ఇల్లు వాడు గుల్ల చేసి వాడు నరకములో నిన్ను వేసి తద్వారా ఆనందము సంతోషము పొందాలనే వాక్యము విననీయకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడు. అందుకనే నా దేవుని ప్రజలారా వాక్యము చెప్పేటప్పుడు ఎవరి ప్రవర్తన అయినా సరిగా లేకపోతే నేను ఖండించేది. ఎందుకంటే ఆత్మ నడిపింపు కట్ అవుతుంది. ఆత్మ నడిపింపు కట్ అయిపోతే సొంత మాటలు చెప్పాల్సింది వస్తుంది. సొంత మాటలు చెబితే అవి పని చేయవు. సొంత మాటలు చెబితే దేవుడు ఒప్పుకోడు. అందుకనే వాక్యం వినేటప్పుడు ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని స్వీకరించాలి. అందుకనే సెల్ ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే వారు డిస్టర్బ్ అవుతారు, వాక్యం విననివ్వరు, ఇలాగ చేస్తుంటారు. కాబట్టి సేవకులు గద్దిస్తూ ఉంటారు. గద్దించినప్పుడు గద్దింపును తైలాభిషేకముగా స్వీకరించాలి. నా దేవుని ప్రజలారా, అందుకనే నిన్ను నరకాగ్నికి గురి చేయకోకుండా వాక్యాన్ని స్వీకరించాలి అని లేఖనం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు గమనిద్దాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. చూడండి, ఇక్కడ చదువుబడిన వాక్యములో నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము. బాగా వినండి వాక్యము. కొన్నిసార్లు సేవకులు ఏం చేస్తారంటే ఉజ్జీవ ప్రసంగాలే కాదు కానీ శనివారం పూట్ల ఉపదేశం అనేది ఉంటుంది. ఆదివారము జనరల్ సబ్జెక్ట్ అందరికీ అర్థమయ్యేటట్టుగా, ఆదివారం మర్మాలు చెప్పలేం, ఆదివారం బైబిల్ స్టడీ చేయలేం, ఆదివారం ఉజ్జీవ ప్రసంగాలు చేయలేం. ఎందుకు? ఎంతోమంది రకరకాల విశ్వాసులు వస్తుంటారు, కొత్త వారు వస్తుంటారు, దేవుని ఎరుగని అన్యజనులు వస్తుంటారు, కొత్తగా బాప్తిసం పొందిన వారు వస్తారు. కాబట్టి ఆదివారము మనం ఉపదేశము చేయలేం. శనివారము మనము ఉపదేశం ఎందుకు చేస్తామంటే ఆత్మీయ జీవితంలో ఏవైనా అటు ఇటు త్రోవ తప్పిన మార్గము, పరిశుద్ధత నుండి తొలగిపోయే పాపము, ఏదైనా బలహీనతలు ఉన్నప్పుడు సేవకుడు ఉపదేశిస్తాడు, గద్దిస్తాడు. ఆ జ్ఞానోపదేశము మనము విని మన జీవితాలను మార్చుకుంటే, ఆ బోధకు మనం చెవి ఎగ్గితే ఏమవుతుంది? నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవి మాట్లాడు. చూడండి, ఎంత గొప్ప శిక్ష కన్నా ఒక గొప్ప ఉపదేశము చాలా శ్రేష్టమైనది. ఉపదేశం అనేది ఎలాంటిదంటే మన జీవితాలతో, మన ఆత్మతో మాట్లాడినంత శ్రేష్టమైనది. ఈ ఉపదేశము చేస్తున్న సమయంలో మన హృదయాలలో ఉన్న పాపము బట్టబయలవుతూ ఉంటుంది.